మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. యుద్ధ విరమణ కోసం ఇరాన్ ప్రతిపాదించినటువంటి శాంతి ప్రతిపాదనల్ని అమెరికా నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. డొనాల్డ్ ట్రంప్ వాటిని యాక్సెప్ట్ చేసే ప్రసక్తే లేదు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే యుద్ధం ఇంకా కొనసాగుతుందా, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగిసింది అని అమెరికా అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు శాంతి ప్రతిపాదనకు యాక్సెప్ట్ చేయకపోవడం అంటే యుద్ధం కంటిన్యూ అవుతుంది అనేటువంటి సంకేతాలు ఇవ్వడమేనా? దీన్ని దృష్టిలో పెట్టుకునే హైదరాబాద్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన దగ్గర ఇంధనానికి సంబంధించి ఎంత పొదుపుగా వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే మాట చెప్పారా? బంగారం కొనుగోళ్లతో పాటుగా ఏడాది పాటు విదేశీ ప్రయాణాలను రద్దు చేసుకోవడం, చమురు ఇంధనానికి సంబంధించి మనం చాలా కీలకంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది, దుబారా ఖర్చులను తగ్గించుకోండి అనే మాట మోదీ ఎందుకు చెప్పారు? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. సో 2 నెలలు అయిపోయింది, 2.5 నెలలు అవుతోంది, 3వ నెలకు ఎంటర్ అయిపోతున్నాం. బట్ ఇప్పటికి కూడా స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. అంటే లేదు, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనేది అయిపోయింది అనేది అమెరికా డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేశారు. బట్ శాంతి ప్రతిపాదన మాత్రం ఒప్పుకోవట్లేదు. ఎవరు యుద్ధం కావాలనుకుంటున్నారు, ఎవరు వద్దంటున్నారు? అసలు మనం యుద్ధం గురించి మర్చిపోయాం. 4వ తారీఖు ముందు నుంచి 3వ తారీఖు నుంచి మన ఎలక్షన్లో పడున్నాం. బహుశా వారం పాటు మనం యుద్ధం గురించి అసలు మాట్లాడలేదు. ఇది మళ్ళీ తిరిగి వచ్చింది. వాళ్ళు కూడా బ్రేక్ తీసుకున్నారు, మనం కూడా బ్రేక్ తీసుకున్నాం. ఇప్పుడు నిన్న రాత్రి ఇరాన్ వాళ్ళ రెస్పాన్స్ పంపించారు 14 పాయింట్లలో. మన అందరికి తెలిసిందే, వాళ్ళు అంగీకరించారు. ఇంత పెద్ద గ్యాప్ ఉంది వాళ్ళ నడిమిట్లో. యురేనియం అంటారు, వీళ్ళు నో అంటారు. మిసైల్స్ అంటారు, వీళ్ళు నో అంటారు. మీరు రెజ్యూమ్ చేంజ్ అంటారు, నో అంటారు. హమాస్, హుతీలు, హెజ్బుల్లా సపోర్ట్ చేయడం, వీళ్ళు నో అంటారు. మళ్ళీ మీరు ఎట్లా కాంప్రమైజ్ అవుతారు? ఒక నెగోసియేషన్లో ఇద్దరు నడిమిట్ కొంచెం నడుచుకుంటూ ముందుకు రావాలి. వీళ్ళిద్దరు రెడీ లేరు. అమెరికా అంటారు యురేనియం గురించి మాట్లాడకపోతే అయిపోయింది, వీ విల్ నాట్ స్పీక్ టు యూ ఆఫ్టర్ దిస్. మాకు కావాల్సింది మీ యురేనియం కావాలి మాకంట. వారు ఏమంటారు, మేము అసలు ఇవ్వం, మా మెయిన్ పాయింట్ అది. ఇంకోటి 4వది హోర్ముస్, అది కొత్తగా న్యూక్లియర్ వెపన్ వాళ్ళది. హార్ముస్ ఓపెన్ అది మేము ఇవ్వం, అది మాది అంటున్నారు. యుద్ధం ముందు వాది కాకపోతుండే అది. ఇట్ వాజ్ అన్ ఓపెన్ ఇంటర్నేషనల్. సో ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి ఒక మిడ్ పాయింట్లో వచ్చి ఆగిపోయారు ఆయన. ఒక నెల ముందు మీరు చెప్పొచ్చు, నెల కాకుండా నేను 5 వారాల ముందు ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ ఫినిష్, ఫైట్ టు ఫినిష్. అమెరికా అప్పుడే ఫినిష్ చేస్తే అయిపోతుంది. ఈ పాకిస్తాన్ నడిమిట్లో వచ్చి కాంప్లికేట్ చేశారు అన్ని. పాకిస్తాన్ ఒక మీడియేటర్కి వచ్చి ఏమన్నారు, మేము కన్విన్స్ చేస్తాం ఇరాన్ని, మీరు కొంచెం సీజ్ ఫైర్ పెట్టండి, మేము కన్విన్స్ చేసి మీకు ఏం కావాలో ఇప్పిస్తామన్నారు. కాదు, పాకిస్తాన్ ఒక డబుల్ గేమ్ ఆడింది. బేసిక్లీ డబుల్ గేమ్ ఎట్లా అయిందంటే, వాళ్ళు సౌదీ అరేబియాకి వెళ్ళి అక్కడ 4,000 మంది వాళ్ళ సైనికులను అక్కడ పెట్టి ఒక 10 ఎయిర్క్రాఫ్ట్ అక్కడ పెట్టారు సౌదీ అరేబియా కోసం. సౌదీ అరేబియాని ఇరాక్ నుంచి వచ్చే మిసైల్స్ని అడ్డుకోవడానికి. ద సేమ్ టైం ఇరాన్ని ఎంకరేజ్ చేశారు యూఏఈ మీద దాడి చేయమని చెప్పేసి. ఎందుకంటే యూఏఈకి సౌదీకి పడదు. ఇప్పుడు మన ప్రధానమంత్రి యూఏఈకి వెళ్ళి మీకు సహాయం ఏం కావాలి చెప్పండి, మేము మీకు ఇస్తూ ఉంటున్నాం. సో ఒక ఫ్లాష్ పాయింట్ అక్కడే వచ్చేసింది. ఇది సౌదీ అరేబియా వర్సెస్ యూఏఈ. ఆల్రెడీ వాళ్ళు సొమాలీల్యాండ్లో ప్రాబ్లం ఉంది, యమన్లో ప్రాబ్లం ఉంది. మొన్న కూడా జరిగింది, వాళ్ళు ఒపెక్ నుంచి యూఏఈ బయటకు వచ్చిన తర్వాత సౌదీ అరేబియా దాని మీద చాలా పెద్ద ఏం చెప్తారు, ఒక కోపం వచ్చింది వాళ్ళకి, లిటరల్గా కోపం వచ్చింది, ఎందుకు వెళ్ళిపోయారు ఒపెక్ నుంచి అని. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ట్రంప్కి ఆప్షన్స్ ఏంటి? ఇవాళ పొద్దున ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు 60 Minutes అని చెప్పి CBS ఒక ప్రోగ్రామ్ ఉంది అమెరికాలో, చాలా మంచిది, వెరీ ఎక్సలెంట్ ప్రొఫెషనల్ ఇంటర్వ్యూస్. దాంట్లో ఆఫ్టర్ యుద్ధం మొదలైన తర్వాత ఫస్ట్ టైం బెంజమిన్ నెతన్యాహు ఒక అమెరికన్ ఛానల్తో ఇంత డీటెయిల్గా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ మీరు చూడాల్సింది. ఆ ఇంటర్వ్యూలో చాలా మటుకు బెంజమిన్ నెతన్యాహును అడిగిన ప్రతి ప్రశ్నకి ఆయన ఆలోచించి జవాబిచ్చారు. సో ఆయన దగ్గర అడిగారు, మీరు యుద్ధానికి వెళ్ళారు కదా, అమెరికాని మీరు గుంజి తీసుకెళ్లారని చెప్పి ఆరోపణ ఉంది, బలవంతంగా లాక్కెళ్ళారు అని చెప్పారు. అట్లేం లేదే, మేము అమెరికా ముందు ఆప్షన్స్ పెట్టాం, ఇది ఉంది, వీళ్ళు ఇవాళ మీట్ అవుతున్నారు, దట్ ఈస్ శనివారం రోజు February 20th ఒక మీటింగ్ జరగబోతుంది తెహరాన్లో, చాలా పెద్ద ఇంపార్టెంట్ మీటింగ్. దాంట్లో ఏదో పెద్ద ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు, ఒక ఆపర్చునిటీ, మేము వెళ్ళి కొట్టేస్తున్నాం, మీరు వస్తారా అని అడిగారు. ప్రెసిడెంట్ ట్రంప్కి న్యాచురల్లీ ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ క్రెడిట్ తీసుకుంటే మళ్ళీ నేనేం చేయాలి, నేను కూడా పాల్గొన్నాను చెప్పని చెప్పి ఆయన కూడా తోడొచ్చేసారు. వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ మీకు తెలుసు జరిగిపోయింది, ఇజ్రాయెల్ వాజ్ నో లాంగర్ యాక్టివ్. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు సాధించుకున్నారు. సుప్రీం లీడర్ని చంపారు, 40 కమాండర్ని తీసేశారు.
వాళ్ళు అటువైపు వెళ్ళిపోయారు, లెబనాన్ వైపు. ఇక్కడ హెజ్బుల్లాతో వాళ్ళ గొడవ అక్కడ ఉంది. అమెరికా ఇక్కడ చిక్కు. అమెరికా బాంబింగ్ చేశారు, అమెరికా మీద బాంబింగ్ జరిగింది. అమెరికా 2 పైలట్లు ఒక డెజర్ట్లో పోయారు, మళ్ళీ వాళ్ళని తీసుకురావాల్సి వచ్చింది. అరౌండ్ F-16 పోయిన, ఒక C-130 పోయింది, ఒక హార్నెట్ పోయింది, చాలా మటుకు ఎయిర్క్రాఫ్ట్ పోయింది. వాళ్ళు చాలా నష్టాలు కూడా జరిగింది వాళ్ళ బేసెస్ మీద. ఇప్పుడు బయటకు వస్తుంది అదంతా. దాని తర్వాత అమెరికాకి పాకిస్తాన్ వచ్చి మేము హెల్ప్ చేస్తాం, అసీం మునీర్ ఇస్ మై గ్రేట్ ఫ్రెండ్ అంటారు ట్రంప్. ట్రంప్కి ఏంటంటే ఈ యుద్ధం నుంచి ఎట్టైనా బయటికి రావాలి, ఎందుకంటే అప్పుడే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ బంద్ చేశారు ఇరాన్. దాని తర్వాత ఆయిల్ ప్రైసెస్ పెరిగింది, స్టాక్ మార్కెట్ పడిపోయింది. ఈ పరిస్థితుల్లోనే ప్రెసిడెంట్ ట్రంప్కి పాకిస్తాన్ మేము ఇరాన్ని తీసుకొచ్చి మీరు చెప్పిన దాన్ని కన్విన్స్ చేస్తామన్నారు. ఇరాన్ కన్విన్స్ కారు. ఒక 7th క్లాస్ అబ్బాయి దగ్గర చెప్తే కూడా చెప్తాడు, ఈ థియరీ చెప్తే నో ఇట్ విల్ నాట్ హ్యాపెన్ అంటారు. ప్రెసిడెంట్ ట్రంప్కి ఇది అర్థం కాదా? ఆయన మళ్ళీ ఇప్పుడు ఎన్నిసార్లు, ఒకసారి అయితే ఫిజికల్ మీటింగ్ జరిగింది, వైస్ ప్రెసిడెంట్ వెళ్ళారు, జేడీ వ్యాన్స్ వెళ్ళారు, స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కోష్నర్ వెళ్ళారు, ఏం కాలేదు. రెండోసారి మళ్ళీ 2 వారాల తర్వాత మనం వెళ్తామని చెప్పారు, లాస్ట్ మినిట్ ఎయిర్క్రాఫ్ట్లో వెళ్ళే ముందు దిగేశారు ఎయిర్క్రాఫ్ట్ నుంచి, ఎందుకంటే ఏం జరగదని వాళ్ళకి తెలుసు. ఇరాన్ ఈజ్ ప్లేయింగ్ అ గేమ్, వెయిటింగ్ గేమ్ అంటాం ఇంగ్లీష్లో. అది మీరు ఎన్ని రోజులు మీరు స్ట్రెచ్ చేయొచ్చు, వాళ్ళు చూస్తూనే ఉన్నారు. అమెరికాకి ఇప్పుడు ఏ ఆప్షన్ లేదు. నిన్న కూడా ఇరాన్ UAE మీద దాడి చేశారు, బహ్రెయిన్ మీద దాడి చేశారు, ఖత్తర్ మీద దాడి చేశారు. నిన్న నౌ ఇట్స్ ఏమంటారు, మేము చేయలేదు అంటున్నారు. ఇప్పుడు నౌ దే డినైయింగ్ ఇట్. అంటే ఎక్కడి నుంచి, ఆకాశం నుంచి వచ్చి పడ్డది ఆ మిసైల్స్ అన్ని? ఎందుకు వాళ్ళ మీద ఎవరు పడేస్తారు మిసైల్స్? మాకు తెలియదు ఎవరు ఇస్తున్నారు, ఇజ్రాయెల్ వాళ్ళు ఇస్తున్నామో అంటున్నారు వీళ్ళు. సో దిస్ ఇస్ ద లాజిక్. ఇప్పుడు అమెరికా ఇప్పుడు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనేది వాళ్ళు మీకు తెలిసిందే, దే హ్యావ్ క్లోజ్ దట్ వార్. అమెరికన్ కాంగ్రెస్ అప్రూవల్ రాలేదు 60 రోజుల్లో. సో వార్ పవర్స్ యాక్ట్ కింద వాళ్ళు ఇంకా యుద్ధం ముందుకు తీసుకెళ్ళలేరు. సో మార్కో రూబియో కూడా అనౌన్స్ చేశారు, సెక్రటరీ ఆఫ్ స్టేట్, దట్ యుద్ధం అయిపోయింది. నౌ వీఆర్ డూయింగ్ ఫ్రీడమ్, ఆపరేషన్ ఫ్రీడమ్. ఆ షిప్స్ని బయటికి తీసుకెళ్ళడం చేస్తున్నాం మేము. ఓకే, అది కూడా ఆగిపోయింది. 2 రోజుల తర్వాత మళ్ళీ దాన్ని కూడా ఆపేస్తున్నాం అని చెప్పి ప్రెసిడెంట్ ట్రంప్ మళ్ళీ పాకిస్తాన్ చెప్పారు మేము ఆపేస్తున్నాం. అది దే వాజ్ నో రీజన్ టు స్టాప్ ఇట్. ఎందుకు ఆపారో ఎవరికి అర్థం కావట్లేదు. సో సౌదీ అరేబియా వాళ్ళ బేస్ మాకు ఇవ్వలేదని కొంచెం రూమర్స్ వచ్చింది. ప్రెసిడెంట్ ట్రంప్ నిరాకరించారు. తర్వాత సౌదీ అరేబియా అన్నారు నో వీఆర్ అలవింగ్ అవర్ బేస్ టు బీ యూస్డ్, వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్టేటస్ కోకి వచ్చేసారు. సో బెంజమిన్ నెతన్యాహు దగ్గర ఇది అడిగారు, మీ ఎండ్ ఆబ్జెక్టివ్ ఏంటి యుద్ధం నుంచి అంటే, ఒకటి ఆ రెజ్యూమ్ అక్కడ ఉండకూడదు, రెండోది వాళ్ళ చేతిలో ఉన్న యురేనియం మేము తీసుకుపోతాం. ఒకసారి రెజ్యూమ్ అక్కడ లేకపోతే హెజ్బుల్లా, హమాస్, హూతీని మేము చూసుకుంటాం. ఓకే, వాళ్ళకి వచ్చిన సాయుధాలు, వాళ్ళకి వచ్చిన డబ్బులు అన్నీ ఆగిపోతుంది. రెండోది యురేనియం తీసుకెళ్ళిపోతే మాకు న్యూక్లియర్ థ్రెట్ ఉండదు, వీఆర్ హ్యాపీ. దీని తర్వాత మేము వీ కెన్ లీవ్ ఫర్ అవర్ సెల్స్ అని చెప్పి. ఇది ప్రెసిడెంట్ ట్రంప్కి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, ఆయన ఇప్పుడు బాంబ్ చేయాలంటే బాంబ్ చేయలేరు, ఈ కెనాట్ డూ ద బాంబింగ్. అందుకే ఎపిక్ ఫ్యూరీ ఆగిపోయింది. సో ఇవాళ పొద్దున కూడా అడిగారు మీరు ఏం చేయబోతున్నారంటే, యూ వాచ్ ఐ లెట్ యూ నో అన్నారు. సో బహుశా ఏం జరగబోతుందంటే, ఇజ్రాయెల్ బాంబ్ వేస్తారు ఇరాన్ మీద, స్పెసిఫిక్ టార్గెట్స్. వాళ్ళ దాంట్లో 11 ఐడెంటిఫైడ్ టార్గెట్స్ లాస్ట్ టైం కొట్టలేదు. దాంట్లో దిస్ ఫారెన్ మినిస్టర్, ప్రెసిడెంట్ అండ్ స్పీకర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నారు. ఎందుకంటే నెగోషియేట్ చేయడానికి ఎవరైనా ఉండాలి కదా అని చెప్పి ఆపేశారు అమెరికా. బహుశా ఈ టార్గెట్ ఇప్పుడు ఈసారి కొడతారు వాళ్ళు. కొట్టిన తర్వాత దే విల్ ఓన్లీ గో ఫర్ ఎక్స్టెండెడ్ టార్గెట్స్కి వెళ్తారు. ఇంకా వాళ్ళ మళ్ళీ పవర్ ప్లాంట్స్ కానివ్వండి, మిగతా దాన్ని కొట్టేస్తారు. ఇరాన్ ఏం చేస్తారంటే ఇమ్మీడియట్గా అమెరికన్ అసెట్స్ మీద కొడతారు వాళ్ళు. అంటే దుబాయ్, UAEలో ఉన్న అసెట్స్, ఖతర్, బహ్రెయిన్, కువైత్, ఒమాన్, సౌదీ అరేబియా, ఇక్కడ ఉన్న అసెట్స్ మీద ఇరాన్ మిసైల్స్ కొడతారు. ఆల్రెడీ వాళ్ళు మొదలు పెట్టారు. ఇవాళ పొద్దున వార్నింగ్ కూడా ఇచ్చారు, మా మీద దాడి జరిగితే మేము అమెరికన్ అసెట్స్ ఎక్కడ ఉందో అక్కడ కొడతాం మేము, అరబ్ కంట్రీస్లో, గల్ఫ్ కంట్రీస్లో, అన్ని ఆ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో. మూమెంట్ దాట్ హ్యాపెన్స్, అమెరికాకు ఒక ఎక్స్క్యూజ్ వచ్చేస్తుంది. వాళ్ళ చట్ట ప్రకారం వాళ్ళ అసెట్స్ మీద, అంటే వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ ఉండొచ్చు, వాళ్ళ ల్యాండ్ బేస్ ఫోర్సెస్ ఉండొచ్చు, వాళ్ళ బేస్లు ఉండొచ్చు, దేని మీదైనా ఎవరైనా దాడి చేస్తే అమెరికా కెన్ హిట్ బ్యాక్. అప్పుడు యుద్ధం కాదు, అది సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం చేస్తున్నాం. అమెరికా ఒక ఎక్స్క్యూజ్గా వాడుకుంటారు. ఫస్ట్ ఇజ్రాయెల్ని పంపిస్తారు, వాళ్ళు బాంబ్ చేసిన తర్వాత వీళ్ళు రిటర్న్ బాంబ్ చేసిన అమెరికా చేస్తారు మళ్ళీ. దాంతో బహుశా ఇట్ విల్ బి ద ఎండ్ ఆఫ్ ద వార్. యుద్ధం చాలా మందికి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, ఈవెన్ మన దేశానికి కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ కొన్ని వారాలు మనం అడుగున్నాం బాగానే, కానీ నౌ ఇట్స్ స్ట్రెచింగ్ ఆన్ అస్ ఆల్సో. ప్రతి దేశం, మీరు మిడిల్ ఈస్ట్ నుంచి మీరు సౌత్ ఈస్ట్ ఏషియాకి వెళ్ళండి, జర్మనీ చూసుకోండి, ఫ్రాన్స్ చూడండి, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అన్ని దేశాల్లో ఇట్ ఇస్ రీచ్డ్ అ పాయింట్. వాళ్ళకి ఫ్యూయల్ లేదు, వాళ్ళ ఇన్ఫ్లేషన్ పెరిగింది, అట్ ద బంక్లో వాళ్ళ ఆయిల్ ప్రైసెస్ డబుల్ అయిపోయింది. మన దగ్గర ఒక పైసా కూడా పెంచలేదు ఇక్కడ ఎన్ని రోజులు.
ఎల్పిజి కమర్షియల్ పెంచారు కానీ డొమెస్టిక్ ఇప్పుడు కూడా సబ్సిడైజ్ ఎలిమెంట్లో ఉంది. అది 23 రూపాయలు పెట్రోల్ లాస్ట్లో అమ్ముతున్నారు, 32 లీటర్ రూపాయల డీజిల్ లాస్ట్లో అమ్ముతున్నారు. ఎన్ని రోజులు? పెట్రోలియం కంపెనీ కూడా వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, వాళ్ళు షేర్ హోల్డర్స్ ఉన్నారు. స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి వాళ్ళు మా నష్టాలు ఎంత వస్తుంది అనేది. సరే గవర్నమెంట్ కొంచెం మటుకు అడుగున్నారు, వాళ్ళ కస్టమ్స్ డ్యూటీ తగ్గించాలంటే చేశారు బాగానే. కానీ ఎన్ని రోజులు? ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుంది మనకి ఎవరికి తెలియట్లేదు. అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ కింద మిడ్ టర్మ్ పోల్స్ వస్తుంది, ఆయనకి అది టెన్షన్ ఉంది. సో నెక్స్ట్ ఆర్ యా పార్ అంటారు హిందీలో, అది బహుశా నెక్స్ట్ ఈ వారంలో నెక్స్ట్ వీక్లో తెలిసిపోతుంది.